నదీరా అనే ఆయన విషవృక్ష ఖండనం వేళ్లతో సహా అని ఒక పుస్తకం రాసి ప్రతి చాప్టర్ని ప్రతి అంశాన్ని కూడా తార్కికంగా ఖండిస్తూ ఒక విమర్శనాత్మకమైన గ్రంథం ఆయన రాశారు. ఎవరిది? రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ గారి గ్రంథానికి సమాధానంగా. ఇప్పుడు విశ్వనాథ వారు వారి స్థాయి చాలా గొప్ప స్థాయి కాబట్టి నేను ఎందుకు స్పందించడం, ప్రజలే తేల్చుకుంటారని సమాజానికి వదిలేశారు. కానీ నదీరా గారు వారి స్పందనను వారు తెలియజేశారు కదా. అలాగే నేను రాసిన గ్రంథాన్ని సమర్థించుకోవట్లేదు ఇక్కడ. నేను ఏదైనా గ్రంథం రాస్తే నా అభిప్రాయం ఇది, అలాగే నా ప్రసంగం గురించి చెప్పాను కదా, నా ప్రసంగం నా అభిప్రాయం ఇది, మీరు ఏమనుకోండి అని వదిలేయాలి నేను. అలాగే నేను రాసిన ఏదైనా గ్రంథం ఉంటే ఇది నేను రాశాను సమాజానికి, మీ అభిప్రాయం ఏదైనా అని వదిలేస్తాను. కానీ ఇక్కడ నేను అడుగుతున్నది వ్యాసుల వారిది, వాల్మీకి వారిది. వారు ఇలా రాశారు, మీరు దీన్ని వక్రీకరించారు అంటున్నాను. వ్యాసుల వారు వచ్చేమి చెప్పట్లేదు కదా నాదెందుకు మీరు ఇలా వక్రీకరించారని. వాల్మీకి వారు వచ్చేం చెప్పట్లేదు కదా. వారి స్థాయి విశ్వనాథ వారిది, వారు చెప్పరు. అది వారి సంస్కారం. వారితో నన్ను పోల్చడం అనేది సమంజసం కాదు. వారి స్థాయి ఎక్కడ, వారి అందించిన వాన్మయం నేను ఎక్కడ అందించగలను. కానీ నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, మనందరికన్నా వ్యాసులు వాల్మీకులు వారు గొప్పవారు. వారు రాసిన దాన్ని వక్రీకరించొద్దు అంటున్నాను. అలాగే ఇప్పుడు నదీరాని కూడా అంటారా మీరు, రామాయణ విశ్వవృక్షాన్ని ఎలా ఖండిస్తావు అని? అది ఆయన అభిప్రాయం. అలాగే నా అభిప్రాయం నేను తెలుపుతున్నాను. వాక్ స్వాతంత్ర్యం అనేది లెఫ్ట్ వింగ్కే రాసి పెట్టుందా? ఈ ఎడం మీడియాకి, ఎరుపు మేధావులకే వాక్ స్వాతంత్రం ఉంటుందా? కుడివైపు వారికి, కాషాయం వారికి వాక్ స్వాతంత్రం ఉండకూడదని మీరు ఏమన్నా కొత్త రాజ్యాంగం రాశారా? నా వాక్ స్వాతంత్రాన్ని నేను చెప్పాను, నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. సరే, ఈ హిందూ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే రైట్ వింగ్ పాలిటిక్స్ని ఎదుర్కోకపోవడం, అది రైట్ వింగ్ పాలిటిక్స్ని ఎదుర్కోకపోవడం కాదు, రైట్ వింగ్ పాలిటిక్స్ కుహనా లౌకికవాదాన్ని కోకటి వేళ్లతో సహా లాగే శక్తి అప్పటికి ఇంకా పుంజుకుపోవడం వల్ల